విధంగా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మురళీకృష్ణ గారు ఉన్నారు. మీరు చెప్పండి, బయటకు కనిపిస్తున్నటువంటి విజువల్లో చూస్తున్నటువంటి దానికి కొంత ఇమాజినేషన్ చేసుకోకపోవచ్చు. మీరు క్లియర్గా చెప్పండి, అసలు బయట కనిపించిన దెబ్బ లోపల ఏ రేంజ్లో ఉంది, ఎట్లా ఉంది? ఇంటెన్సిటీ చూస్తే ఎంత తీవ్రమైనటువంటి దాడి జరిగింది అంటే విజువల్లో మొత్తం కోట్ల మంది ప్రజానీకం చూశారు. దండం పెట్టడానికి ముందుకు వచ్చినట్టు వచ్చి మాట్లాడడం కోసం చేతిలో మైక్ తీసుకుని ఆ తర్వాత ఆయన కసి తీరా కొట్టినటువంటి తీరు ఈరోజు లక్కీగా రంజిత్ ప్రాణం పోలేదు, కానీ ఖచ్చితంగా ప్రాణం తీయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో చేసినటువంటి దాడిగానే కనబడింది. ఎందుకంటే ఈ లోగోతో, ఈ రాడ్తో, ఐరన్ రాడ్తో ఓ మనిషిని ఈ ప్రాంతంలో కనుక కొడితే ఖచ్చితంగా చచ్చిపోయేటువంటి ఆస్కారం ఉంది. ప్రతి డాక్టరు చూసినటువంటి సత్య, ఆయన డాక్టర్ సత్య గారు ఇమ్మీడియట్గా ఇచ్చినటువంటి రెస్పాన్స్ కన్ను కానీ చెవి కానీ పోవాలి, కొద్దిగా ఒక ఇంచు పైన భాగంలో ఈ నుదురు భాగంలో కనుక తగిలి ఉంటే ఖచ్చితంగా ప్రాణమే పోయి ఉండాలి. అంత తీవ్రమైనటువంటి దాడి జరిగింది అని చెప్పి చాలా క్లియర్గా చెప్తున్నారు. జైగాంటిక్ బోన్ అని ఈ కంటికి చెవికి మధ్య ఉండేటువంటి భాగం కేవలం 4 ఇంచుల వ్యవధిలో ఉండేది. మొత్తం ఫేస్ని కంట్రోల్ చేసేటువంటి ఎముకది, టోటల్ సింగిల్ ఎముకది. ఆ ఎముక మీద చిన్నపాటి గాయమైనా కూడా దాని తీవ్రత చాలా ఉంటుంది. దానివల్ల నోరు తెరిచేటువంటి పరిస్థితి లేదు. డాక్టర్ చెప్తున్నటువంటి మాట, ఇప్పుడు రంజిత్ మాట్లాడలేకపోతున్నాడు, నోరే తెరవలేకపోతున్నటువంటి సిచ్యువేషన్, అదొక సమస్య. దాంతోపాటుగా ఎంటైర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా కంట్రోల్ చేసేది ఈ ఎముక. ఈ ఎముక మీద ఇప్పుడు ఆ పైన ఉన్నటువంటి కండభాగం విరిగి లోపల ఉన్నటువంటి ఎముకకి 3 లేయర్స్ డ్యామేజ్ జరిగింది అనేది డాక్టర్లు ఇచ్చినటువంటి ప్రైమరీ రిపోర్ట్. ఇప్పుడు యశోద హాస్పిటల్లో ఆల్రెడీ ఉన్నారు. యశోద హాస్పిటల్లో సర్జరీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఆన్గోయింగ్ ప్రాసెస్ అది. కొద్ది క్షణాల్లో ఆ సర్జరీ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవుతుంది. చాలా తీవ్రమైనటువంటి సమస్యని కేవలం మోహన్ బాబు కుటుంబం ఇదేదో చాలా చిన్న సమస్య, ఏదో ఏమి లేదు, చాలా చిన్నది అని చెప్పేటువంటి తీరు మాత్రం ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి విషయం. ఎట్టి పరిస్థితుల్లో ఇది చాలా చిన్నగా ఏదో ఇమ్మీడియట్గా జరిగింది అనేటువంటి ఆవేశంతో చేసిన పనిగా భావించడానికి వీల్లేదు. మీడియాని కొట్టాలి అనేటువంటి ఉద్దేశం, మీడియా మీద తన అక్కసు తీర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశం చాలా స్పష్టంగా ఆయన ముఖంలో, ఆయన చేష్టల్లో కనబడింది అన్నది ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నటువంటి మాట. అది మనం ఒక్కళ్ళే అన్న మాట కాదు. ఆయన ఉదయం నుంచి కూడా ఆయన రియాక్షన్ చూస్తుంటే కుటుంబాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నటువంటి ఒక పెద్ద మనిషి కుటుంబం రోడ్డును పడి రౌడీల్లాగా కొట్టుకు చస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు కంట్రోల్ చేసుకోవాల్సింది పోయి ఆ అక్కసంతా కూడా మీడియా మీద తీర్చుకుని ఉదయం మిత్రుడు ఎన్టీవీకి సంబంధించిన మిత్రులు వెళ్ళినప్పుడు వాళ్ళ మీద దాడి చేశారు. తర్వాత టీవీ9 మీద దాడి చేశారు. టీవీ5కి సంబంధించిన కెమెరామెన్ మీద దాడి చేశారు. చాలామంది మన జర్నలిస్టుల మిత్రులందరూ కూడా అక్కడ వెళ్ళిన సందర్భంలో వాళ్ళందరికీ సంబంధించిన కెమెరాలు విరిగిపోయాయి, కింద పడ్డారు, గుండాలు దాడి చేశారు. ఇంత జరిగిన తర్వాత ఏమీ లేదు, చాలా చిన్న సమస్య ఇది అని చెప్పేటువంటి ధోరణి ఎట్టి పరిస్థితుల్లో అంగీకారం కాదు. మోహన్ బాబు మీద ఇప్పటికే ఆల్రెడీ లాయర్ల సంఘాలు కానీ, జర్నలిస్ట్ సంఘాలు కానీ అందరూ చేస్తున్నటువంటి డిమాండ్ అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి. ఇది ఖచ్చితంగా చంపడం కోసమే, తన కక్షని తీర్చుకోవడం కోసం చేసినటువంటి చర్య, చంపడం కోసం చేసినటువంటి ప్రయత్నమే. ఎవరో ఒకరికి కొట్టి తన కక్ష తీర్చుకోవాలనుకున్నాడు. ఆ కక్ష అనేది ఆయన చేతల్లో కనబడింది కాబట్టి ఇది అటెంప్ట్ మర్డర్గానే భావించాలి. దీని మీద ఖచ్చితంగా క్రిమినల్ కేసులు పెట్టి మోహన్ బాబుని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది.